ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 20వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శనివారం. తిథి ద్వాదశి రాత్రి 10:44 వరకు. నక్షత్రం పుబ్బ. మధ్యాహ్నం 2:26 వరకు. అమృతకాలం ఉదయం 7:22 నుంచి 9:08 వరకు. వర్జ్యం రాత్రి 10:25 నుంచి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం శనివారం ద్వాదశి. శనివారం హనుమంతుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆయన శనివారం జన్మించడం వల్ల ఈ వారానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్థ సిద్ధి కలిగిస్తుంది, సకల శ్రేయస్సును ఇస్తుంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యము ఉన్నవాడు. ఒక్కసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందరినీ పట్టి బాధించాను, ఇంతవరకు నిన్ను పట్టుకోలేదు, ఇప్పుడు చిక్కావు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు శని హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు ఆంజనేయులు. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహాపర్వతాన్ని పెకలించి నెత్తి మీదకెత్తుకున్నాడు. కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకున్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడు. ఊపిరాడక శని వలవలా ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గిజగిజలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు. ప్రజలను బాధించడమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడతాను అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు. హనుమ, శనీశ్వర, నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణ చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా ముట్టుకోకూడదు, బాధించకూడదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు. అందుకే శనివారానికి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. శనిని తోకతో నేల మీద పడేసి లాగడం వల్ల శనీశ్వరుడి శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధ నివృత్తికే శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించడు. అలాగే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడని మన పండితులు తెలియజేస్తున్నారు. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం నాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధ సింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుంచి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కలిగి మిత్ర సమృద్ధి హెచ్చి యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, పాల్గొన, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో ఏ మాసంలోనైనా కానీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ శనివార వ్రతం చేయాలి. శనివార వ్రత విధానం: ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని కొత్త పాత్రలతో బయట నుంచి నీరు తెచ్చుకొని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాల వారు, స్త్రీలు కూడా చేయవచ్చు. 40 రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయ స్వామికి చెందిన అనేక మంత్రాలు ఉన్నాయి. అందులో ఒకదాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి. వీలైతే ఉపవాసం ఉండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ చేయాలి. హనుమాన్ చాలీసా పఠనంతో పాటు ఆంజనేయ స్వామి దండకం పఠించడం, అలాగే శ్రీరామ రక్షాస్తోత్ర పఠనం చదవడం ద్వారా సర్వదోషాలు తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి దైవానుగ్రహంతో సంకల్పం సిద్ధిస్తుంది. అదృష్ట కాలం ఇది. ఇప్పుడు చేసే పనులు శుభాన్ని ఇస్తాయి. ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. అర్థలాభం, కీర్తి లభిస్తాయి. మనస్సు శాంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. భూ, గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి.
అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. వాదనలతో కాలం వృధా చేసేవారు ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల విషయంలో తగినంత శ్రద్ధ చూపండి. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక అంశాల్లో పురోగతి ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులు ఉండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. ఈరోజు శివారాధన వలన గ్రహపీడల నుంచి బయటపడతారు. ఇష్టదైవ స్మరణ కూడా మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. పనుల్లో పొరపాట్లకు తావివ్వవద్దు. ఫలితాలు రావడంలో ఆలస్యమవుతుంది. సాహసోపేత నిర్ణయాలు రక్షిస్తాయి. కొందరి వల్ల అపకారం జరగవచ్చు. ఆలోచించి అడుగు వేయండి. దగ్గర వారి సలహా పనిచేస్తుంది. అపార్థాలకు తావివ్వవద్దు. ఒక మేలు జరుగుతుంది. గృహ లాభం ఉంది. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రయత్నపూర్వక విజయాలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. మాట పట్టింపులకు పోవద్దు. శాంతియుత వాతావరణం లభిస్తుంది. ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ సంభవం. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని స్మరించిన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. అదృష్ట యోగం ఉంది. నిదానంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. సర్దుకుపోయే ధోరణి అవసరం. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. కలిసి వస్తుంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ తెలివితేటలతో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఈరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.
మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. జయం లభిస్తుంది. పెద్దలను మెప్పిస్తారు. సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. మేలు చేసేవారు ఉంటారు. ప్రయత్నం ఫలిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. మనస్సును ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. గతం కన్నా శ్రమ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి. కుటుంబంలోని వారికి శుభం జరుగుతుంది. ఆర్థికంగా గొప్ప ఫలితం ఉంటుంది. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఒక్కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. గతంలో కంటే పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ గృహ యోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. మీ లక్ష్యాలకు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించిన, సుందరకాండ పారాయణం చేసిన విశేష ఫలితం. సకల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. అభిష్టాలు సిద్ధిస్తాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. న్యాయపరమైన విజయం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు లభిస్తుంది. స్థిరమైన జీవితం లభిస్తుంది. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. మొహమాటం లేకుండా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం అవసరం. ఒక సంఘటన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. పదవీ లాభం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ముందుకు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. సామర్థ్యం మేరకు పేదలకు వస్త్రదానం లేదా వస్తువులను, ఆహార వస్తువులను దానం చేయడం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ శివానుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి యోగ్యమైన కాలం నడుస్తోంది. చేపట్టే పనుల్లో విజయం ఉంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. గృహ వాహనాది లాభాలు కలుగుతాయి. సమయానికి ధనం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వవద్దు. శత్రువుల వల్ల అపకారం జరిగే ప్రమాదం ఉంది. ధన లాభం గోచరిస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం లభిస్తుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఖర్చు విషయంలో జాగ్రత్త. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. చంచల స్వభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఈరోజు శివారాధన, శివస్మరణ రక్షణనిస్తుంది.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభకాలం. అప్రమత్తత అవసరం. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో లక్ష్యాలు చేరతారు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ధైర్యంగా మాట్లాడాలి. మోసం చేసేవారు ఉంటారు. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మనోబలంతో ముందుకు సాగండి. పట్టుదలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. కావు అనుకున్న పనులు సైతం ఇప్పుడు పూర్తవుతాయి. గట్టి ప్రయత్నం చేయండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యులకు కలిసి వస్తుంది. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. ఈరోజు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలను తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. శుభ ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారిని పూర్వ పుణ్యం రక్షిస్తుంది. ధనలాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మనసులోని కోరిక తీరుతుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కొందరి వల్ల మేలు చేకూరుతుంది. ఇంట బయట శాంతి లభిస్తుంది. పరిస్థితులు సహకరిస్తాయి. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలు ఉన్న అనుభవంతో వాటిని అధిగమిస్తారు. దగ్గరి వారి సూచనలు అవసరం. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఎవరి మాటలు నమ్మవద్దు. వివాదాస్పదమైన అంశాల్లో తలదూర్చవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక్క కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు అన్ని విధాలా బాగుంటాయి. మంచి విదేశీ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. ఈరోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. ఇష్ట దేవతారాధన ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. కార్యాలు త్వరగా పూర్తవుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. పెద్దల మన్ననలు అందుకుంటారు. మేలు చేసేవారు ఉంటారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఒక శుభవార్తను వింటారు. దగ్గరి వారితో గొడవలు రాకుండా చూసుకోవాలి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. సామరస్య ధోరణితోనే పనులు ముందుకు సాగుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మాట తీరుతో ఆకట్టుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు దుర్వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి.
ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించిన, సుందరకాండ పారాయణం చేసిన విశేష ఫలితం. సకల సమస్యల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా శుభ ఫలితం లభిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయత్న లోపం పనికిరాదు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మనోబలం రక్షిస్తుంది. ఎంత కష్టపడితే ఫలితం అంత రెట్టింపు ఉంటుంది. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. గత వైభవం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి కలుగుతుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాతో ఒక పని పూర్తి చేస్తారు. ఎదురు చూస్తున్న ఒక విషయంలో పురోగతి లభిస్తుంది. శుభవార్తను వింటారు. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్యా పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈరోజు శివారాధన వలన గ్రహ దోషాల నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. శుభయోగం ఉంది. అధికార లాభం ఉంది. అర్హతకు తగ్గ ఫలితం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు. సహనంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆటంకాలు ఉన్నా అంతిమంగా విజయం వరిస్తుంది. మిత భాషణం వల్ల మేలు చేకూరుతుంది. దైవ బలం కాపాడుతుంది. గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. ఒక మేలు జరుగుతుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. నిండు మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. గృహంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. లక్ష్యాన్ని చేరాలంటే బాగా కష్టపడాలి. ఖర్చు విషయంలో జాగ్రత్త. మిత్రుల వల్ల ఉపకారం జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఒక శుభవార్తను వింటారు. నిరుత్సాహపరిచే సంఘటనలు ఉంటాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సంఘంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయత్నం ద్వారా ఒక పెద్ద అవకాశం వస్తుంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిరూపిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆస్తిని కూడగడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. ప్రశాంతంగా సాగిపోతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శుభ ఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.